సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమా, ఎలా ఉన్నారు? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? ఈ అరుణోదయపు దినాన లేచి ఉదయకాలం అరుణోదయపు గడియ ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యం కనీసం 2-3 అధ్యాయాలైనా లేవటంతో చదువుకున్నారా? ఎప్పుడు మన గుండెల్లో లేవటంతో నా తొల్లిటి మాట దేవునితోనే మాట్లాడాలి, నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి. అలాగనే అది సెంటిమెంట్గా కాదు, దేవునికి అలాంటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దైవజనమా, మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద 2 ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి. ఆ ఫోన్ నంబర్లకు మీ ప్రార్థన అవసరతలు ఫోన్ చేసి తెలియచేయండి. తప్పకుండా ఫోన్లో ప్రార్థన చేస్తాం. అట్ దట్ సేమ్ టైం ఆ ప్రార్థన రిక్వెస్ట్ రాసుకొని గొలుసు ప్రార్థనలో కూడా మీ సమస్య కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తామని తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో శ్రేష్టమైన లేఖనాన్ని ప్రభు సిద్ధపరిచారు. ఎన్నో దినాల నుంచి దీని మీద వాక్యం పంచుకోవాలని నా అంతరంగంలో పోరాటం జరుగుతూ ఉంది. ఏమిటంటే, కుటుంబంలో మగపిల్లలు పుట్టడమే ఆశీర్వాదమా, ఆడపిల్లలు పుట్టడం అరిష్టమా? చాలా చోట్ల ఆడపిల్ల పుట్టింది అని అంటంతో కంటిన్యూస్గా ఆడపిల్లలే ఆ ఇంట్లో పుట్టారు అంటే ఇంటి వారికి కానీ చుట్టూతా ఉన్న వాళ్ళకి కానీ అవహేళనగా ఎగతాళిగా మాట్లాడతారు. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అరిష్టమా? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆడపిల్ల పుట్టిందని దేవుని బిడ్డలు ఎప్పుడైనా చిన్న చూపు చూడొచ్చా? మీరు ఒక వీడియో చూడండి. ఆడపిల్ల పుట్టిందని విచిత్రం, ఆ ఆడపిల్లను కన్న తల్లే చంపేసి అనారోగ్యంతో చచ్చిపోయిందని సమాధి చేశారు. పోలీసు వారికి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే అనారోగ్యంతో చనిపోలేదు, కన్న తల్లే ఆ బిడ్డను చంపేసి. ఆడపిల్ల పుట్టిందని భార్య దగ్గరికి వెళ్ళని భర్త, కోడలు ఆడపిల్లను కందని కోడల్ని ఇంటికి రాని అని అత్త. చూడండి. ఇలాంటి అనాగరికపు సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దేవుణ్ణి నమ్మని అన్యులే కాదు, క్రైస్తవుల్లో కూడా కొంతమందిలో ఈ జాడ్యం పోలేదు, ఈ దరిద్రపు మనస్తత్వం పోలేదు. ఒకసారి మన మందిరానికి వచ్చే ఒక సహోదరి సెకండ్ టైం డెలివరీ అయిందని, ఆ రోజుల్లో ఏది నేను చెప్పేది సేవా ప్రారంభాల్లో, సరే హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేద్దామని మేము వెళ్తూ ఉన్నాం. ఆ హాస్పిటల్ ఎంట్రన్స్లో ఒక క్రైస్తవురాలు, వేరే చర్చికి, ఏ చర్చికి వెళ్తారో తెలియదు, మెట్టు క్రైస్తవురాలు. ఆ తల్లి మమ్మల్ని చూసి గుర్తుపట్టి చేతులు పట్టుకొని, పెద్ద తల్లి, కొంచెం ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆ రోజుల్లో, అయ్యా నా కొడుకుల కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల మాట వింటలా, పెద్దోడు తాగుబోతుడు అయ్యాడు, తిరుగుబోతుడు కూడా అయ్యాడు, వాడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. రెండో వాడు కూడా అన్న అడుగుజాడలోనే నడుస్తున్నాడు, వీళ్ళు ఎందుకు పుట్టారా, ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారని రోజు నేను మదన పడుతున్నానయ్యా. ఎవరికి చెప్పుకోవాలో నాకు ఆ బాధ అర్థం కావట్లేదు, నా కొడుకుల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది పాపం ఆ బిడ్డ. మేము అక్కడే హాస్పిటల్ ప్రక్కనే ప్రార్థన చేశాం. సరే
ఆ డెలివరీ అయిన మన చర్చికి వచ్చి ఆ సిస్టర్ని చూడటానికి మేము వెళ్తుంటే ఆ సిస్టర్ కూడా మాతో పాటు వచ్చింది. వాళ్ళు కూడా బంధువులే అవుతారు అనుకుంటా. సరే, ఈలోపు పాస్టర్ గారు అడిగారు, ఎవరు పుట్టారమ్మా అని. ఆ అమ్మాయి ఏంది, దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడక్క. మొదటి పర్యాయం దేవుడు ఆడబిడ్డని ఇచ్చాడు, రెండో పర్యాయం కూడా దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడక్క దేవుని కృపను బట్టి అని అంటంతో మాతో పాటు వచ్చింది తల్లి ఉంది చూసారా, ఏముందో తెలుసా, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా, చూడ, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా అని. ఆ మాట వింటంతో నేను ఆ తల్లిని పట్టుకున్నా, అమ్మ అయ్యో ఆడపిల్ల, మళ్ళా ఆడపిల్లే పుట్టింది, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టింది, నీకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు, ఏమి సాధించావు? ఇందాకే కదా ఏడుస్తున్నావు, పెద్దోడు ఆ మధ్య కొట్టడానికి చెయ్యి ఎత్తేడు కూడా అన్నావుగా. నువ్వు ఇద్దరు మగపిల్లలు కానీ నువ్వు సాధించింది ఏంటి? అయ్యో ఆడపిల్లే పుట్టిందా? ఆడపిల్ల పుట్టిందంటే పుట్టడానికి ఆ అమ్మాయి కారణమా, దేవుడిచ్చాడా? చెప్పండి, ఎవరిచ్చారు? ఆ బిడ్డ దేవుడిచ్చిన బహుమానం కదా. అయ్యో మళ్ళీ ఆడపిల్ల పుట్టిందే అంటావు, వాక్యానుసారం కాదు. దైవజనమ, మగబిడ్డ ఆడబిడ్డ, అసలు ఈ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆడపిల్ల పుట్టిందని క్రైస్తవులు చిన్న చూపు చూడొచ్చా? గలతీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం లేఖనాన్ని ఆధారం చేసుకుని మనం విందాం, మాట్లాడుకుందాం. 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. విన్నారా? మరో చోట అంటాడు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు, క్రీస్తు యేసునందు ఇద్దరూ సమానమే అంటాడు. వాక్యం బైబిల్ అంతట్లో ఎక్కడ చూసినా ఆడపిల్లను తక్కువ చేసినట్లు కానీ, ఆడపిల్ల పుట్టడం అరిష్టమని కానీ, ఆడపిల్లను చిన్నచూపు చూసినట్లు కానీ దేవుని వాక్యంలో చూడు. దేవుడే అంటాడు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, క్రీస్తు యేసునందు ఇద్దరు సమానమై ఉన్నారు. ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, ఒక ఇంట్లో ఆడపిల్లలే పుట్టారు అనే వార్త వింటున్న మనుషులారా, అయ్యో ఆడపిల్లేనా అని అనొద్దు. ఆ దరిద్రపు లోకపు మాట తీసుకురావద్దు. బైబిల్ ఏమంటుంది? ఇద్దరు సమానం. అలా కాకుండా ఎంతైనా మగపిల్లోడేనండి. ఎందుకు? నువ్వు ముసలిదాని అయిన తర్వాత దండం పెట్టకుండా అనాథాశ్రమంలో జాయిన్ చేయటాక. అలాగని మగపిల్లలందరూ అట్లా ఉంటారని నేను అన్ను, అలాగని ఆడపిల్లలందరూ మంచోళ్ళు అని అన్ను. నేనంట, దేవుడు మనకు ఎవరినిచ్చినా అది ప్రభు నీకు అనుగ్రహించిన బహుమానము. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన వరము. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన బహుమానం. వాళ్ళు పురుషుడు స్త్రీ భేదం చూపించొద్దు, వ్యత్యాసం చూపించొద్దు. సామెతల్లో రాయబడిన మాట, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. మగపిల్లలను ఒక రకంగా చూసి ఆడపిల్లని ఇంకో రకంగా, వేరు వేరు తూనికరాళ్ళు దేవుని దృష్టి ఎదుట హేయం. దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. ఆలోచించండి, ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలే పుట్టడం, లేకపోతే అందరూ ఇంట్లో మగపిల్లలే పుట్టడం. మగపిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఏమన్నా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అని అనాలా? ఇంట్లో ఆడపిల్లలే పుట్టారంటే, పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలు పుట్టారంటే వాళ్ళు ఏదో పాపం చేసినందువల్ల పుట్టారు అని అనాలా? పొర్రపాటున అలాంటి దౌర్భాగ్యపు మాట దేవుని బిడ్డల నోట ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు.
అద్భుతమైన సువార్థికుడు, నిస్వార్థమైన సేవకుడు, ఆత్మపూర్ణుడు. ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ వెతికినా ఇంత కూడా మచ్చ మనకు కనపడదు. భక్తికి నిలువుటద్దం. అద్భుతం ఏంటంటే ఆయనకు 4 కుమార్తెలు పుట్టారు. 4 కుమార్తెలు పుట్టారు. ఆ కుటుంబాన్ని గురించి బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. విన్నారా? ఈ దైవజనుడికి 4 కుమార్తెలేనట. ఈ దైవజనుడి భక్తి జీవితం చూస్తే ఈయన సువార్త ద్వారా, అదే నపుంసకులది కందాకే మంత్రి ఉన్నాడు కదా, కందాకే దగ్గర మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు బాప్తిస్మం ఇచ్చింది ఫిలిప్ గారు. రైట్? నాకు బైబిల్లో అతని నిస్వార్థతను గూర్చి నాకు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? కందాకే కింద మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న ఆ నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మరెన్నడూ ఫిలిప్పు అతనిని కలవలేదు అని రాశాడు. కందాకే దగ్గర ఆర్థిక మంత్రిగా, అంటే మంత్రిగా, మినిస్టర్గా ఉద్యోగం చేస్తున్నాడంటే విన్నారా? ఎలాంటి సంపన్న స్థితిలో ఉండి ఉంటాడు కదా. కొన్ని చోట్ల చూడండి, ధనవంతులు ఉంటే ధనవంతుల్ని జలగలాగా పీల్చుకు తినే ప్రజలు ఉంటారు. ఇటు సేవకుల్లో ఉంటారు, బాబాల్లో ఉంటారు, ఆ స్వాములు, అన్ని వర్గాల్లో ఉంటారు. ధనవంతుడు చర్చికి వచ్చాడంటే జలగలాగా పీల్చుకునే బ్యాచ్ ఉంటుంది. ఎక్కడున్నాడు వెతికి ఆ ఇంటికి వెళ్తారు. నేను ఎవరిని కించపరచట్లేదు. 1, 2, 3 తారీఖుల్లో కొంతమంది సేవకులు ఇంకా వాళ్ళకి సేవ ఏముండదు. ఉద్యోగస్తులు ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి విజిటింగ్ చేసుకుంటే అతని సేవ ఉండదు. సంఘాలు కట్టుకుందాం, ఆత్మను ప్రభు తట్టు తిప్పుదాం, ఇది ఉండదు. 1, 2, 3, 4 తారీఖులు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తుల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఈ ఫిలిప్ ఎంత నిస్వార్థపరుడంటే తన వాక్యం ద్వారా ఒక ఆర్థిక మంత్రిని మార్చిన తర్వాత అతన్ని కలవటానికి మరెన్నడూ వెళ్ళలేదు. అంటే నిస్వార్థమైన దైవజనుడు అతను అని చెప్పటానికి ఇంతకు మించిన నిదర్శనమే ఉంది. ఆత్మచేత కొనిపోబడిన దైవజనుడు. 7 సువార్థికుల్లో ఒకడు. అంటే అపోస్తుల తర్వాత స్థానం సువార్థికులది. 7 సువార్థికుల్లో అతను ఒకడు. అలాంటి గొప్ప దైవ సేవకుడికి 4 కుమార్తెలు. ఆ కుమార్తెలు ఎలాంటి వారు తెలుసా? 4 కన్యకులు, ప్రవచించువారు. ఆ బిడ్డల్ని ఎంత అద్భుతంగా పెంచాడో కదా తల్లి. ఆ కుటుంబాన్ని చూడండి. 4 కన్యకులు అంటే వాళ్ళ పవిత్రతను, కన్యత్వాన్ని కాపాడుకున్నారు. అట్ ద సేమ్ టైం ప్రవచించేటువంటి వారు. ఎలాంటి గొప్ప పెంపకం ఆ తండ్రిది. ఈ వాక్యం వింటున్నా, అమ్మ ఆడపిల్లల్ని ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. వాళ్ళు యేసయ్య నీకు ఇచ్చిన బహుమానాలు. యేసయ్య వాళ్ళు నీకు ఇచ్చిన బహుమానాలు. మగబిడ్డల్ని ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. దేవుడు ఎవరిని నీకు ఇచ్చినా వాళ్ళను నువ్వు ఎలా పెంచుతున్నావు అనేది ప్రాముఖ్యం. 4 పిల్లల్ని కని తాగుబోతోళ్ళను చేసి సాధించేదేంటి? 4 పిల్లల్ని కానీ ఒక్కడూ సరిగ్గా మందిరానికి రాకుండా, మోకరించి ప్రార్థన చేయకుండా, దేవుని సేవకు సహకరించకుండా 4 పిల్లలు కాదు 40 మంది కొడుకులు కానీ ఉపయోగం ఏంటి?
అలాగే నేను ఆడపిల్లలకు సపోర్ట్ చేయట్లేదు సుమి. క్రీస్తు యేసునందు ఇద్దరూ సమానమే. అయ్యో ఆడపిల్లే పుట్టిందా, కొంతమంది మాట్లాడతారు లోకపు మాటలు. అయ్యో మీకు మగ దిక్కు లేదా? చూడండి, ఏ దిక్కు అంట? క్రైస్తవుడికి మగాడు కాదు దిక్కు, మగధీరుడు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు దిక్కు. మాంస సంబంధమైన ఏ మనుషుడు కాదు మనకు దిక్కు. యెహోషాపాతు అంటాడు కదా, దేవుని వైపు చూసి, దేవా మా దిక్కు నీవే. ఇచ్చోడా, మగ దిక్కు కాదు నీకు దిక్కు, అలాగని ఆడదిక్కు కాదు నీకు దిక్కు. నీ దిక్కు దిశ ఏదైనా ఉన్నదంటే అది నీ దేవుడు మాత్రమే. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవ్వరూ ఇక మీదట ఆడపిల్లని పొర్రపాటున చులకనగా మాట్లాడద్దు. మాట్లాడేవా దేవుని వాక్యపు లోతులు ఎరగని అజ్ఞానివి అని నువ్వు అర్థం చేసుకో. బైబిల్లో యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఈ మాట ఎరుగుదురు కదా. యెహోవా ఇల్లు కట్టించని యెడల అంటే ఒక ఇంటిని కట్టగలిగే శక్తి ఈ సృష్టిలో ఎవరికి ఉందాయి అంటే దేవునికి ఉంది. ఆ తర్వాత అంతటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? స్త్రీకే ఇచ్చాడు. ఆమేన్. ఎలా చెప్తారయ్యా మీరు అంటారా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని రాసు. ఎవరు? ఒక ఇల్లు కట్టబడితే నంబర్ 1 మొట్టమొదట అది దేవుని వల్లనే కట్టబడాలి. ఈ భూమి మీద ఇంటిని కట్టగలిగే శక్తి కేవలం ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అఫ్కోర్స్ నన్ను క్షమించండి, కూల్చే శక్తి కూడా స్త్రీకే ఉంది, అది వేరే సంగతి. ఒక ఇంటిని కట్టగలిగే శక్తి స్త్రీకి మాత్రమే. అంటే దేవుడు ఎంత శక్తివంతుడో అంతటి శక్తిని స్త్రీ లోపల దేవుడు ఉంచాడు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు లోకానికి రావటానికి పురుషుని ఎన్నుకొని పురుషుల్లో నుంచి రాలేదు ఆయన. ఒక స్త్రీని ఎన్నుకొని స్త్రీ ద్వారా లోకానికి వచ్చాడు. విన్నారా? ఏ మనుషుడైనా పురుష సంతానం. ఈ సృష్టిలో స్త్రీ సంతానం ఒకే ఒక్కరు, ఆయనే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. మరొకసారి చెప్పమంటారా? ప్రతి మనుషుడు పురుష సంతానం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను. చూడండి, పురుష సంతానం ప్రతివాడు. ఈ సృష్టిలో స్త్రీ సంతానం యేసయ్య ఒక్కరు మాత్రమే. అంటే ఒక స్త్రీకి యేసయ్య ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. మరో మాట చెప్పంటారా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత చెప్పండి, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి ప్రత్యక్షమయ్యారు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ రాయండి. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట పునరుద్ధానపు ప్రత్యక్షత ఎవరికి కలిగిందో తెలుసా? స్త్రీకే. అద్భుతం. యేసయ్య పునరుద్ధానాన్ని గురించిన వార్త లోకానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి స్త్రీయే. అద్భుతం. అసలు నేనంట స్త్రీ అంటేనే భక్తి మనసుకు నిలువుటత్వం. రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అంటాడు. రోదన చేసి పురుషులను కనుక్కోండి అని అన్నాడు. ఆ ప్రార్థన కానీ దైవభక్తి కానీ స్త్రీకి దేవుడిచ్చిన వరమది. ఆమేన్. నేను చూస్తూ ఉంటాను, కొన్నిసార్లు స్త్రీలను చూస్తే నాకు ఒక రకంగా అసూయ కలిగింది. ఏంటో తెలుసా? వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నారంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆ కళ్ళెమటి నీళ్లు ఏదో ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ 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 కారుతా ఉన్నట్లు అట్లా బడబడ బడబడ కారుతా ఉంటుంది. అంత కన్నీటి ప్రార్థన పరులు. మా బ్రదర్స్ మహారాజుల దగ్గరకు వచ్చేసరికి, ఒరే ఆడవండ్రా బాబు, కన్నీళ్ళు కార్చండ్రా అంటే ఏడ్చేవాడు తక్కువ. ఎందుకో చెప్పంటారా?
ఈ మగ బ్యాచ్ ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. మగవాళ్ళు తొందరగా ఏడవరు, అది దేవుని సన్నిధిలో కూడా చాలా తక్కువ. దైవభక్తిని అలాగని స్త్రీ ఏదో గొప్పది, పురుషుడేదో తక్కువ కాదు. క్రీస్తు యేసునందు ఇద్దరూ సమానమే, ఇద్దరూ సమానమే. ఇంకెప్పుడు అయ్యో ఆడపిల్ల, అయ్యో మీ ఇంటికి మగ దిక్కు లేదా, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా, ఈ దౌర్భాగ్య మాటలు ఎన్నడూ మన నోట రాకుండును గాక. కొంతమంది చూడండి, ఎంత వాక్యం విన్నా కుక్కతో కొంకర అంటారు చూసారా, ఏ దరిద్రపు మాటలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎంత వాక్యం విన్నా. మా చిన్నప్పుడు శివరాజ్ మాస్టర్ అని ఎప్పుడు ఒక మాట అనేవాడు, ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. ఒరే ఆడపిల్ల మగపిల్లి భేదం లేదురా, వాక్యంలో ఇద్దరు క్రీస్తు యేసునందు సమానం ఉంటుంది, ఆ దౌర్భాగ్య మాటలు రానివ్వద్దు అని ఎంత చెప్పినా ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నట్లుగా ఈ వంకర మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకెన్నడూ క్రైస్తవుడా మన నోట ఆ మాటలు రాకూడదు. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక దురాచారాన్ని బట్టి ఆడపిల్ల అంటంతో ఒక చిన్న చూపు చూస్తారు. ఏంటి? ఒకటి, ఆడపిల్ల పుట్టిందంటే కట్నం ఇయ్యాల. ఇక్కడ రెండు మాటలు చెప్తాను. మొదట, ఒక తండ్రి తను సంపాదించిన ఆస్తిలో కొడుకుకు వాటా ఇస్తారు, కూతురుకు వాటా ఇవ్వకూడదా? కూతురు కూడా హక్కుదారురాలు. బైబిల్లో మనం సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండంలో ఆ కుమార్తెలు వచ్చి మా తండ్రి స్వాస్థ్యంలో, మా తండ్రి ఆస్తిలో మాకు స్వాస్థ్యం ఏదని మోషేని అడిగితే, ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇటు వాక్యానుసారమేనా అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, అబ్బా ఆ మనసున్న గొప్ప దేవుడు అంటాడు, ఆడపిల్లల్ని చిన్న చూపు చూడొద్దు, ఆ ఆస్తిలో వాళ్ళకు కూడా వాటా ఇవ్వండి. చూడండి, మన మనస్సులో ఉన్న ఆ సంకుచిత భావం, మన ఆస్తిలో వాటా ఆడివుడికో మన కూతురికి ఇస్తున్నాం. రెండవది, ఎప్పుడు ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకోకూడదు, ఎప్పుడు కట్నం తీసుకోకూడదు. ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు నేనంట అసలు ఆడే చెప్ప. మన ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లకు ఆ ఆస్తిలో ఆడపిల్ల కూడా హక్కుదారురాలు, నో డౌట్. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పేదవాళ్ళు అనుకో, అప్పులు చేసి నీ కట్నం ఇవ్వాలా? అసలు క్రైస్తవుడు కట్నం తీసుకోవచ్చా? మన ప్రాంతాల్లో ఉన్న ఒక దౌర్భాగ్యపు దురాచారం ఏంటో తెలుసా? అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు వండుకోవటానికి మంచం, తినటానికి కంచం, కప్పుకోవటానికి దుప్పటి, వర్షానికి దడవకుండా గొడుగు, బట్టలు దాచిపెట్టుకోవటానికి బీరువా. చెప్పమంటారా? దీనికి కూడా చెంపుకి వెళ్తారు కదా, అది కూడా అమ్మాయి ఇవ్వాలట. వాక్యానుసారమా? లోకానికి క్రైస్తవులకి ఎట్లా తీసుకొస్తామండి? ఆ టీవీ నైన్ వాళ్ళు ఎవరు అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు, కట్నం తీసుకునేవాడు గాడిద అని. ఎవరంట? అలాగని ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోవటం అది తప్పు. ఎప్పుడు ఆడపిల్లను చిన్న చూపు చూడకూడదు. అసలు ఆడపిల్ల అనే పేరు, సరే ఆ పేరు మాధుర్యం, కొంతమంది ఆడపిల్ల బిడ్డ ఎక్కడున్నా నీ బిడ్డే, ఆడబిడ్డ కాదు, ఏడబిడ్డే. సరే, ఎందుకు ఆ తెలుగు పదం వచ్చిందో నాకు తెలియదు. సరే, అది కాదు, ఇప్పుడు మళ్ళీ అది కాంట్రవర్సీ అయిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే చాలు. చూడండి, ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే అల్లుడికి గోంగూరలో పురుగులాగా.
అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అంట మీరు ఎన్నుంటారు, అల్లుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలంట. ఎవరి కాళ్ళు ఎవరికి అడగాల? అల్లుడు కాళ్ళు మామకు అడగాల. అల్లుడు వయసు 25, మామయ్య వయసు 50 సంవత్సరాలు. వయసుకు విలువ ఉండదా? అంటే ఇక్కడ జెండర్కే విలువ ఉంటుందా? 50 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, 60 సంవత్సరాలు కలిగిన వృద్ధ తండ్రి, 25 సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు కాళ్ళు గడిగాడు. ఆడు కాళ్ళు పట్టుకున్నాడంటే అది ఆశీర్వాదమా శాపమా? ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడు కాళ్ళు పట్టుకోవటం ఇది లోకపు పద్ధతే. క్రైస్తవ్యం దీన్ని ఒప్పుకోదు. ఇంకా బైబిల్లో చెప్పాలంటే దైవజనుడైన మోషే తన మామ ఇత్రో వచ్చినప్పుడు తన మామకు ఎదురుగా వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఎవరు? మామకి అల్లుడు సాష్టాంగపడి నమస్కారం చేశాడట. దిస్ ఈజ్ బైబిల్ కల్చర్. అల్లుడు కాళ్ళు పట్టుకోవటం, అల్లుడు కన్యాదానం కాళ్ళు గడగటం ఇది వాక్యానుసారం కాదు దైవజనమ. అందుకని నేనంట ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇందులో కాదు బంధించబడి ఉండాల్సింది. ఈ నల్లట్ట ఎర్రట్ట తెల్లట్లో కాదు బంధించబడాల్సింది. ఈ వాక్యం 5.5 అడుగుల 6 అడుగుల నీ శరీరంలో నీ ఒంటిలో ఈ వాక్యం బంధించబడాలి. నరనరాన దేవుని వాక్యం నీలో జీర్ణించుకుపోవాలి. వాక్యం నీలో ఉండటమే కాదు, నీ వేసే ప్రతి అడుగు వాక్యానుసారమై ఉండును గాక. క్రీస్తు యేసునందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు. ఎవరిని ప్రభు మనకిచ్చిన ఫిలిప్పులాగా కన్యకులుగా, పవిత్రమైన పిల్లలుగా, ఆత్మపూర్ణులుగా, ప్రవచించేవారిగా, ప్రభు పనికి ఉపయోగపడేవారిగా వారిని పెంచుదాం. ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, ఆ బిడ్డలను చూసినప్పుడల్లా యేసయ్యా నాకు ఇచ్చిన బహుమానాలు వీళ్ళు స్తుతించండి, ఎప్పుడు సనగొద్దు. అందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. కొసమెరుపు ఒక మాట చెప్పమంటారా? ఎంతమంది కొడుకుల్నిచ్చినా, ఎంతమంది కూతుర్నిచ్చినా ఏ బంధం మనకు శాశ్వతం కాదు. లోకానికి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. శాశ్వతమైన బంధం ఏదైనా ఉన్నదంటే దేవునితో నీకుండే అనుబంధమే శాశ్వతం. ఆ బంధాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటకై స్తోత్రాలు. ఆడపిల్ల పుట్టిందని అలుసుగా మాట్లాడదు. అలాగని మగపిల్లలు పుట్టినవారు వాళ్ళేదో కిరీటాలు సాధించినట్టు కాదు. క్రీస్తు యేసునందు ఇద్దరూ సమానమే. మాకిచ్చిన మా యవన బిడ్డల కొరకు స్తోత్రాలు. ఫిలిప్పు తన కుమార్తెలను పెంచినట్లుగా మాకిచ్చిన మా బిడ్డలను మీ కొరకు మేము పెంచాలి ప్రభా. అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి యేసు నామమున మీరు దయచేయుదురుగాక. అట్టి కృపతో ప్రతి బిడ్డను అభిషేకించుదురుగాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను అయ్యా. మా కుటుంబాల్లో మా పిల్లలకి మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా మీ నీడలో పెరగాలయ్యా, నీ మహిమ కొరకు పెరగాలయ్యా, నీ వారిగా పెరగాలయ్యా, మీ నీడలో వర్ధిల్లాలయ్యా. ఆ కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.